ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య, నక్షత్ర, ఆ నానాజీ ఇక్కడి నుంచి తప్పించుకొని చాలా మోసం చేశాడు. పొరపాటున దుర్గను కలిసి మన గురించి ఏమైనా వాగుంటే పరిస్థితి చాలా దారుణంగా మారిపోయేది. సమయానికి చాలా జాగ్రత్తగా మామయ్య గారు మేనేజ్ చేశారు కనుక ఆ దుర్గ కంట్లో నానాజీ పడలేదు. వాడికి ఫారిన్ బాటిల్స్ మందుపోసి వాడు అడిగినంత డబ్బిచ్చి వాణ్ణి బాగా మేపితే వాడిలా నమ్మక ద్రోహం చేస్తున్నాడు. అసలు వాడికి మాట మీద గౌరవమే లేదు, ఇంకా మనకేం విలువిస్తాడు? అలాంటి వాణ్ణి చంపేసినా తప్పులేదు. అందుకే మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాను. ఇక్కడే ఇంట్లో ఉన్నప్పుడే చంపేయాల్సింది అత్తయ్య. చంపేద్దాం అని నేనన్న మాట వాడి చెవిన పడకుండా ఉంటే ఈ పాటికి సైలెంట్గా చంపేసేవాళ్ళం. వినబడ్డం వల్లే జాగ్రత్త పడి వాడు పారిపోయాడు. ద్వారకా కేసులో ఆ దుర్గ నెగ్గాలంటే ఆ నానాజీ ఒక్కడే కీలకం. తన దగ్గరున్న ఆధారాలే ప్రధానం. ఇప్పుడు వాడు ఆ దుర్గ కంట్లో ఎక్కడ పడినా అది మనకే ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నానాజీ దుర్గకు ఎదురు పడకూడదు. అవును నక్షత్ర, ఎదురు పడితే వాడు రాజశేఖర్ పేరుతో సహా మనందరి పేర్లు చెప్తాడు. ఆధారాలుంటే వెంటనే చేతిలో పెట్టేస్తాడు. ఆ దుర్గ ద్వారకని నిర్దోషిగా నిరూపణ చేస్తుంది. అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు. ద్వారకకి శిక్ష పడి తీరాల్సిందే. ఆ తీర్పు విని కోర్టు హాల్లోనే దుర్గ గుండె మొక్కలై ఏడవాల్సిందే. మురారికి తప్ప ఆ కుటుంబంలో అందరికీ మనశ్శాంతి కరువవ్వాల్సిందే. అవునమ్మా. ఆ నానాజీ ఎంత తాగాలో అంత తాగి ఏమేం తినాలో అన్నీ తిని చివరికి నాకే హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్ అయిపోయాడు. వాడు ఏ ప్లేస్లో అయితే దుర్గని కలవాలనుకున్నాడు ఆ ఏరియాలోని దారి తప్పిన వాళ్ళ తిరుగుతూనే ఉంటాడు. ఆ ఏరియాలోనే వాడిని ఏసేయాలి. రేయ్ నానాజీ, వస్తున్నాన్రా, వస్తున్నా. చారి, చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. నన్ను కలిసి ఏదో చెప్పాలనుకున్న నానాజీ గురించి మనం వెతుకుతున్నాం కదా, వాడు దొరికాడు. మేడం, మనవాళ్లకు కనిపించి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడట. మనవాళ్లు చాకచక్యంగా పట్టుకున్నారు. చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు మేడం. మరి దొరికిన నానాజీ ఏ నిజాలు చెప్పాడు? తన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయట? ఆ నిజాలు ఆధారాలు ఇంకా ఏం చెప్పలేదు చారి. పట్టుబడ్డ మనిషి విడిపించుకుని పారిపోయే ప్రయత్నమే చేస్తున్నాడంట. మన వాళ్ళు వాడికి మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. మరతను ఇప్పుడు ఎక్కడున్నాడు మేడం? మనవాళ్ల చేతిలోనే ఉన్నాడు. ఈ రాత్రికి అరకు వెళ్లే దారిలో టేకు చెట్లున్న ఒక చోట రహస్యంగా కట్టేసుంచమని చెప్పాను. రేపు తన స్పృహలోకొచ్చాక మనం వెళ్లి కలవాలి. తను నాకెందుకు ఫోన్ చేశాడో, ఎందుకు కలవాలనుకున్నాడో, కలవాలనుకుంటున్న మనిషి మరెందుకు నన్ను కలవకుండా ఆగిపోయాడో ఇవన్నీ తెలుసుకోవాలి. నయానో భయానో
రేపు వాడి చేత అన్ని నిజాలు చెప్పించాలి. దీనంతటికీ కారణమైన వాళ్ళని తెలుసుకోవాలి. ఈ శుక్రవారం కోర్టు విచారణలో ద్వారకని నిర్దోషిగా నిరూపించాలి. చాలా మంచి విషయం చెప్పారు మేడం. చారి, నానాజీ మనకి దొరికిన విషయం గాని రేపు తనని మనం కలుస్తున్న విషయం గాని ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. అలాగే మేడం. నేను ఇక బయలుదేరుతాను మేడం. అమాయకురాలు దుర్గా, ఏ సీక్రెట్ ఆపరేషన్ అయితే నువ్వు నడుపుతున్నావో నాకు తెలిసిపోయింది. ఏ సీక్రెట్ అయితే నా చెవిలో పడకూడదో అదే సీక్రెట్ చెప్పేశావు. ఇప్పుడు కూడా నా గుడ్ టైం నడుస్తుంది దుర్గా. నీకు ద్వారకకి మాత్రం బ్యాక్ టైం పీక్స్ కు వెళ్ళబోతోంది. కన్ఫర్మ్ గా ద్వారకకి కోర్టులో శిక్ష పడబోతోంది. ముందు ఈ నానాజీ లెక్క తేలుస్తా. దుర్గ చెప్పిన ప్లేస్ ఇదేనే. ఎక్కడున్నాడు వీడో? ఈ ఫారెస్ట్ లో అక్కడేదో లైట్ వెలుగుతోంది. ఖచ్చితంగా ఆ స్పాట్ అదే అయి ఉంటుంది. రే నానాజీ, 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 ఏం దొరికావురా నానాజీ? ఈతవలు ఫుల్గా తాకి పడుకున్నారు. చావు కేకలు వినిపించినా వీళ్ళు మేల్కొనేలా లేరు. పాపం నానాజీ, వీడింకా మత్తులోనే ఉన్నాడు. మత్తులో ఉన్నవాణ్ణి చంపితే అది మొగతనం కాదు. అయినా మత్తులో వాణ్ణి ఎవడు చంపాడో వీడు తెలియకుండానే పోతాడే. పుట్టింది ఎవడికో వీడికి తెలుసు, చంపింది ఎవడో వీడికి తెలిస్తే చాలా బాగుంటుంది కదా. అరే, వీడికి ఏం మత్తి ఇచ్చారా? వీడు ఎలా ఉన్నాడు?
నానాజీ. నానాజీ రాజశేఖర్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మందు బాటిల్ పెట్టి నీకిష్టమైన ఫుడ్ పెట్టి నీ దగ్గర ఏం ఆధారాలున్నాయని బతివిలాడి అడిగితే చెప్పకుండా నన్ను అసలు లెక్క చేయకుండా పారిపోయావు. పాపం నీ చావు నా చేతుల్లో రాసి పెట్టుందని తెలియక ఆ దుర్గాని కలవాలని చూస్తున్నావు. నాకింత నమ్మక ద్రోహం చేసి ఆ దుర్గకంత మేలు చేయాలని చూస్తే ఊరుకోవడానికి నిన్ను వదిలేయడానికి నేను పిచ్చినా కొడుకుని అనుకున్నావా? రాజశేఖర్ గారు, నా తప్పైపోయింది. అదే మీరు చెప్పినట్టుగా నేను సింగపూర్ వెళ్ళిపోతాను. ఆహా, నన్నేం చేయొద్దు. రేయ్ రేయ్ లెగండ్రా లెగండ్రా అరువు అరువు. రేయ్, నీకు సింగపూర్ ఛాన్స్ అనేది వన్ టైం ఆఫర్ నానాజీ. నువ్వు మా నుంచి ఎస్కేప్ అయిపోయినప్పుడే ఆఫర్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా, ఇంకా కొత్త కొత్త ఆఫర్లు ఇస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకో. నా చేతిలో చావొక్కటే నీకు బంపర్ ఆఫర్ నానాజీ. వద్దు 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 రాజశేఖర్, నన్ను చంపద్దు. రాజశేఖర్ గారు, వద్దు 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 వద్దు. రాజశేఖర్ గారు, నన్ను చంపద్దు ప్లీజ్ 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 ప్లీజ్. సింగపూర్ కాకపోతే బ్యాంకాక్ వెళ్ళిపోతాను ప్లీజ్ ప్లీజ్. నీ బర్త్ కన్ఫర్మ్ అయ్యాక చావనంటావేంటి నానాజీ? అందితే చుట్టూ లేదంటే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించే నీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదురా. ఎన్నేళ్ళు కలిసి ఎన్నో వ్యాపారాలు చేశా, అలాంటిది నాకు నువ్వు ద్రోహం చేయకూడదు. రాజశేఖర్ గారు, అది కలిసి పనిచేసినందుకే నువ్వు ద్వారకను అక్రమ కేసులు ఇరికించాలని నాతో చెప్పగానే ఒప్పుకున్నానుగా. జర్నలిస్ట్ నేనే చంపాను. నువ్వు చెప్పిన పనులన్నీ చేశారు కదా. నానాజీ నానాజీ నానాజీ, ఆ జర్నలిస్ట్ గారిని చంపింది నేనే. ఆ ద్వారక పోలీస్ వెహికల్లోనే స్మగుల్డ్ గూడ్స్ రవాణా చేస్తున్నట్టు క్రియేట్ చేసింది కూడా నేనే. కానిస్టేబుల్ చారిని కూడా ద్వారకానే టార్గెట్ చేసినట్టు ద్వారకా సర్వీస్ గన్ లోని బుల్లెట్స్ యూజ్ చేయించింది నేనే. నార్కో టెస్ట్ కోసం తీసుకెళ్తున్న ద్వారకని దారి మళ్లించి ఎన్కౌంటర్ ప్లాన్ చేయమని ఆ దండపాణిగాడికి చెప్పింది నేను. నువ్వు ఆ దండపాణి నా దృష్టిలో జస్ట్ కూలీలో. ఎంత ప్లాన్ చేసినా గానీ ఆ ద్వారకాగాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు తప్పించుకుంటే ఏమైంది? ఆ కోర్టులో శిక్ష పడుతుంది కదా, పడుతుంది కదా. వాడికి పడే శిక్ష మిస్ అవ్వకుండా ఉండాలంటే
ముందు నీకు మరణ శిక్ష వేసేయాలి. నానాజీ, కదలకుండా అరవకుండా ప్లీజ్ చచ్చిపో. అది కాదు రాజశేఖర్, కాదు రాజశేఖర్ గారు, నన్ను చంపకు ప్లీజ్ 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 ప్లీజ్, నన్ను చంపద్దు. రే 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 లేవండ్రా రే. వాళ్ళు లేవరు, వాళ్ళు లేవరు, లేవరు. రే వాళ్ళు ఫుల్గా మందు కొట్టి పడుకున్నారా? లేవరు, చూడు, చూస్తే తెలియటం లేదా? ఆ దొరికితే ఏ నిజాలు చెప్పరా? చెప్పవా? నీ పేరు నేను అస్సలు చెప్పను. రే నానాజీ, నువ్వు చావుకు భయపడైనా చెప్పేస్తావు. ఆ దుర్గ ఎలాగైనా సరే నీ గొంతులోంచి నా పేరు బయటికి చెప్పిస్తుంది. నిన్ను కోర్టుకి తీసుకెళ్ళి ఆ ద్వారకాను ఇరికించడానికి నేను ఏమేం ప్లాన్ చేశానో, నేను ఎలా వాడుకున్నానో అంతా చెప్పిస్తుంది. రే అప్పుడు నీకు 2 ఏళ్లు తక్కువ, నాకు 4 ఏళ్లు ఎక్కువ శిక్ష పడుతుంది. నీకింత డీల్ ఇచ్చి 2 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి నేనెందుకురా శిక్ష అనుభవించాలి? నేను సేఫ్ గా ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి నానాజీ, చచ్చిపోవాలి. వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు రాజశేఖర్ గారు. నానాజీ చచ్చిపో, నానాజీ చచ్చిపో. అరు అరు అరు, నానాజీ చచ్చిపో. నేను నిన్ను చంపకుండా ఉంటానా? చంపొద్దు అంటే నేను చంపకుండా ఉంటానా? చచ్చాక నీ ఫేస్ చూడాలనుంది నానాజీ. రై భలే వచ్చిందిరా కరెక్ట్. రై నానాజీ, ఆఫర్ ఇచ్చినప్పుడు మాట వినుంటే నువ్విలా శవంగా మారకుండా సింగపూర్ లో ఉండేవాడు. ఏదేమైనా నీ చావు నాకు చాలా ముఖ్యం. ఆ దుర్గకి చాలా నష్టం. నువ్వింకా మత్తులోనే ఉన్నావని, రేపొద్దున నువ్వు ఈ లోకంలోకి వస్తావని పాపం నీ కోసం టిఫిన్లు భోజనాలు తీసుకొచ్చి కోర్టు గడువు దాకా మేపి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిస్తుందేమో ఆ దుర్గ. తీసుకెళ్ళినా నీ శవాన్లే. ఏ దుర్గా, ఈ నానాజీ శవం సాక్షిగా నీ ద్వారకకి శిక్ష తప్పదు. పాపం. ఏ నానాజీ, వస్తాన్రా. రెస్ట్ ఇన్ పీస్. అమ్మా, నానాజీ గురించి తెలిసిందా? ఏమైనా వివరాలు చెప్పాడా? నువ్విలా సైలెంట్గా ఉంటే అవంతి టెన్షన్ పడుతుంది.
నానాజీ చచ్చాడని చెప్పు దుర్గా. చెప్పండి అత్తయ్య గారు, నానాజీని కలిశారా? కలిశాడు. నేనన్ని కత్తిపోట్లు దించాక ప్రాణాలతో ఉన్న నానాజీని ఈ దుర్గ ఎలా కలుస్తుంది? నానాజీని కలిశారు అని చెప్తున్నారు. ఆధారాలేమన్నా ఇచ్చాడా? ఇచ్చాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.